అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించిన వారు సుందరి గారు. హరీష్ ముఖం ఎర్రగా కందిపోయింది. తనని పట్టించుకోకపోవడంతో అతనికి కోపం వచ్చినట్టుంది. నువ్వు అని అడిగాడు హరీష్. శౌర్య అని చెప్పాడు శౌర్య. ఏంటి? హరీష్ అయోమయంగా అడిగాడు. లిజన్, శౌర్య, శౌర్య సింహ నా పేరు అన్నాడు. అతనెవరో గుర్తుకు వచ్చిన వాడిలా వెనక్కి జరిగాడు హరీష్. మా దారి నుండి పక్కకి జరుగుతూ దాదాపు కింద పడబోయాడు. కానీ మేం బయటికి వెళ్తుంటే ఏమీ అనలేదు. మార్నింగ్ శౌర్యతో చూసిన వ్యక్తి కారుకి ఆనుకొని ఉండడం కనిపించింది. మమ్మల్ని చూడగానే అతను కారు నుండి జరుగుతూ మాకు డోర్ ఓపెన్ చేశాడు. శౌర్య నన్ను జాగ్రత్తగా కారు వెనక సీట్లో కూర్చోబెట్టాడు. నా పక్కనే కూర్చుంటూ తనతో వచ్చిన వ్యక్తికి ఏదో చెప్పాడు. తన చేతిని నా కాలిపై వేసి వేలితో చిన్నగా ముందుకు వెనుకకు ఆడించటం మొదలుపెట్టాడు. ఆ చిన్న స్పర్శ నాలో తెలియని గిలిగింతని రేపింది. కార్ స్టార్ట్ అవుతుంటే నేను సీట్లో రిలాక్స్డ్గా కూర్చున్నాను. నేనేం చేస్తున్నానో, దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఒక్కటి మాత్రం తెలుసు. ఇవాళ రాత్రికి తలదాచుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ ఉంది. భాను నన్ను వదిలి వెళ్ళాక శౌర్య గురించి గూగుల్లో వెతకడం మొదలుపెట్టాను. హరీష్ గురించి, రాత్రి పడుకునే ప్లేస్ గురించి ఉన్న టెన్షన్ తగ్గించుకోవడానికి నాకు నేను బిజీగా ఉండక తప్పలేదు. శౌర్య చాలా ఆస్తిపరుడే కాదు, మిలిటరీకి వెళ్ళి వచ్చాడు. అంతేకాకుండా ఎన్ని చారిటీస్కి విరాళాలిచ్చాడు, ఎంతమందికి సహాయం చేశాడు అనేది పెద్ద లిస్ట్ ఉంది. అక్కడ ఉన్న ఫొటోస్ ప్రకారం అతను వెళ్ళిన ప్రతి ఈవెంట్స్లో అయితే ఒక్కడే వెళ్ళాడు, లేదంటే వాళ్ళ అమ్మతో వెళ్ళాడు. శౌర్య నా వెనక పడుతున్నాడని భాను నాతో అన్నప్పటి నుండి అతనికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, లవర్స్ ఉన్నారా, ఎవరితో అయినా డేటింగ్ చేశాడా అని ఎంత వెతికినా ఏమీ దొరకలేదు. చాలామంది రాజకీయ నాయకులు అతని అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు మాత్రం తెలుస్తోంది. అతని గురించి చదివిన దాన్ని బట్టి, నా మనసు కనిపిస్తున్న దాన్ని బట్టి అతను సేఫ్. అనాథగా పెరిగిన నేను మనుషులని చదవటం అలవాటు చేసుకున్నాను. నా బుద్ధి, నా మనసు చెప్పినట్టే నేను నడుస్తాను. శౌర్య నన్ను బాధ పెట్టడు అనిపిస్తుంది. అతనితో ఎక్కువగా గడపకపోయినా అతనితో ఉంటే నేను సేఫ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అసలు శౌర్య ఎవరో తెలియకముందే అతని వైపు నేను ఆకర్షింపబడ్డానేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా తన బిల్డింగ్ నన్ను తన వైపు లాక్కుంది. దాని ముందు నించుని డ్రాయింగ్ గీయాలన్న తపన ప్రతిరోజు ఉండేది. అదే మమ్మల్ని కలిపిందో ఏమో. ఇదంతా నా తలరాతలో ఉందేమో. ఎందుకంటే నేను తలరాతని ఖచ్చితంగా నమ్ముతాను. శౌర్య వైపు చూసిన నాకు అతను నన్నే చూస్తూ ఉండటం కనిపించింది. నేనేం చేస్తున్నానో తెలిసేలోపు అతని వైపు నా తలని వంచటం మొదలుపెట్టాను. అతని చేతులు నా జుట్టులోకి వెళ్ళాయి. అకస్మాత్తుగా మా ఇద్దరి పెదవులు కలుసుకున్నాయి. ఏం చేయాలో తెలియక నా చేతులతో అతని షర్ట్ని పట్టుకున్నాను. కానీ శౌర్య సిచ్యువేషన్ని తన గ్రిప్లోకి తీసుకున్నాడు. అతని ముద్దులో నేను కరిగిపోయే సమయానికి శౌర్య నా నుండి దూరం జరిగి తన నుదురుని నా నుదురికి ఆనించి నా వైపు చూస్తూ మనం ఒంటరిగా లేము అన్నాడు. అసలు డ్రైవర్ ఉన్నాడన్న విషయమే నేను మర్చిపోయాను. నిన్నిలా వేరే వాళ్ళు చూడటం నాకు నచ్చదు అన్నాడు. ఆ మాటలకు అర్థమేంటో నాకు తెలియలేదు. నేనేమైనా తేడాగా ఉన్నానా ఇప్పుడు? అతని వైపు తలెత్తి చూసిన నాకు అతను నా వైపు అలానే చూస్తుండడం కనిపించింది. ఇతను నన్ను ఏం చేశాడో నాకు అర్థం కావట్లేదు. నాకు నేను అతనికి ముద్దు పెట్టడం ఏమిటి? అతని ముద్దు టేస్ట్ని ఫీల్ అవుతూ సీటు వెనక్కి చెరిగిలబడి నాలుకతో నా పెదవులను తడుముకున్నాను. శౌర్య చెయ్యి మళ్ళీ పొసెసివ్గా నా కాలు మీద వేశాడు. నేను నీతో ఎలాంటి తప్పు పని చెయ్యను అన్నా కూడా నాతో డిన్నర్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు అడిగాను. అతని వైపు చూడాలంటే ధైర్యం సరిపోక ముందుకు చూస్తూ అడిగాను. తన వేలిని నా గడ్డం మీద పెట్టి నా తలను తన వైపుకు తిప్పుకుంటూ నీలో ఏదో ఉంది, నన్ను చదువుతున్నట్టుగా చూస్తూ ఆకర్షణ శక్తి అన్నాడు. నాకు కూడా నీ విషయంలో అలానే అనిపిస్తుంది ఒప్పుకుంటూ అన్నాను. ఇంతకుముందు నేనెప్పుడు ఇలా ఫీల్ అవ్వలేదు. ఇది విచిత్రంగా ఉంది. నాకు కూడా ఇలా ఎప్పుడూ జరగలేదు అన్నాను. తను నన్ను డిన్నర్కి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడా అని ఆలోచిస్తూ, ఎందుకంటే నేను వేసుకున్న డ్రెస్ ఖచ్చితంగా ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళేలా లేదు. అతని వేలితో నా బుగ్గని సుతారంగా తడుముతుంటే అతని వైపుకు జరిగి కూర్చున్నాను. ఇతనితో ఎందుకింత సేఫ్ ఫీల్ అవుతున్నానో నాకు తెలియదు, కానీ చాలా సేఫ్గా, హాయిగా అనిపిస్తుంది. డిన్నర్కి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడిగాను. ఇంటికి అన్నాడు. మీ ఇంటికా అని ఆశ్చర్యంగా అడిగాను. నాకంటూ ఒక ఇల్లు లేదన్న బాధ మనసుని మెలిపెడుతుండగా, నిన్ను ఏదో చేయడం కోసం నిన్నక్కడికి తీసుకెళ్ళట్లేదు, కనుబొమ్మను పైకి లేపుతూ అన్నాడు. అలా అని నా సూట్ కాస్ట్కి పనిచేయడానికి కూడా తీసుకెళ్ళట్లేదు. అసలు నేను ఆ మాట అని ఉండాల్సింది కాదు అన్నాడు.
నువ్వు నిజంగానే నాతో పని చేయించుకుంటా అనలేదా అని అడిగాను. నిన్ను నా దగ్గరికి రప్పించుకోవడానికి ఏమైనా చెబుతా, ఏదైనా చేస్తా. నిజాయితీగా చెప్పాలంటే నాకు కావాల్సింది నీతో మోడర్న్‌గా, రొమాంటిక్‌గా ఎంజాయ్ చేయాలి. నా వైపు వంగుతూ అన్నాడు. మా ఇద్దరి పెదవులు దాదాపు దగ్గరగా ఉన్నాయి. మనం వచ్చేసాం అన్న డ్రైవర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాను నేను. డ్రైవర్‌ని మళ్ళీ మర్చిపోవడంతో సిగ్గుతో నా మొహం అంతా కందిపోయి ఉంటుంది. శౌర్య కారులో నుండి దిగడానికి తన చేతిని అందించాడు. బయటికి వస్తూనే శౌర్య ఇంటిని చూస్తూ నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇది జస్ట్ ఇల్లు అంతే. వ్యూ కోసం తీసుకున్నాను. రా చూయిస్తాను అని నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి ఆహ్వానించాడు. ఇంట్లోకి రాగానే నన్ను ఆకర్షించింది లివింగ్ రూమ్‌లో ఉన్న పెద్ద పెద్ద కిటికీలు. ఎదురుగా ఉన్న మౌంటైన్స్ కనపడే విధంగా వాటిని కట్టారు. పెద్ద లివింగ్ ఏరియాలో మేము నించొని ఉన్నాము. లివింగ్ రూమ్‌కి ఆనుకొని ఓపెన్ కిచెన్ కూడా ఉంది. దాని పక్కనే డైనింగ్ ఏరియా. ఆ ఏరియా అంత చాలా పెద్దగా ఉంది. కానీ హాయిగా, హోమీగా ఉంది. శౌర్య తన ఇంటికి తీసుకెళ్తున్నా అనగానే నేను ఫుల్ పాష్‌గా అంత డెకరేటెడ్ పీసెస్‌తో మ్యూజియంలా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇది చక్కగా, ముద్దుగా ఇల్లులానే ఉంది. ఐ లవ్ ఇట్ అనుకున్నాను. ఇక్కడ కూర్చొని ఎంతసేపైనా పెయింటింగ్ వేసుకోవచ్చు. కిటికీ దగ్గర ఉన్న చైర్‌ని చూస్తూ అన్నాను. ఇక్కడ కూర్చుంటే రోజు సూర్యుడు ఉదయించడాన్ని, అస్తమించడాన్ని కూడా చూడొచ్చు. చంద్రుడి పౌర్ణమి వెలుతురులని, అమావాస్య చీకట్లని చూడొచ్చు. అలానే అందమైన వర్షపు సాయంత్రాలని చూడొచ్చు. అలా ఆలోచిస్తూ బయటికి చూసిన నాకు ఇంకా వర్షం పడటం కనిపించింది. ఈ వర్షం తుఫానులా మారితే బావుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అలా అయిన కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా! ఏమీ తెలియని ఈ మనిషితో ఇక్కడ ట్రాప్ అయిపోతే అన్నీ తెలుసుకునే అవకాశం కూడా వస్తుందిగా! ఎప్పుడంటే అప్పుడు నువ్విక్కడికి రావచ్చు. నా భుజం చుట్టూ తన కోట్‌ని తీసి పక్కనే ఉన్న లెదర్ సోఫా మీదకు విసురుతూ అన్నాడు శౌర్య. అప్పుడప్పుడు వచ్చే బదులు ఇక్కడికి పూర్తిగా వచ్చేస్తే సరిపోతుంది కదా! జోక్ చేస్తూ అన్నాను. నువ్వు నా బెడ్‌రూమ్‌లో ఉంటానంటేనే అతని మాటల్లో ఎక్కడా కామెడీ లేదు. నిన్ను చూస్తుంటే సీరియస్‌గా అంటున్నట్టుంది అని అనుకుంటుంది. అవును అంటాడు. నన్ను తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు. నీకు ఉండడానికి ప్లేస్ ఎందుకు కావాలి? అతని ముఖంలో కన్సర్న్ కనబడుతుంది. అతను ఏదడిగినా సమాధానం చెప్తానని ప్రామిస్ చేశాను కాబట్టి చెప్పక తప్పదు. నువ్వు నాకు తినడానికి ఏమైనా పెడతావనుకున్నానే అన్నాను సిగ్గుగా. నిజం చెప్పాలంటే ఇవాళ ఎప్పుడు తిన్నానో కూడా గుర్తుకు లేదు. నా తల మీద ముద్దు పెడుతూ నన్ను తన చేతుల్లోకి ఎత్తుకొని కిచెన్ వైపుగా తీసుకువెళ్ళాడు. అతని అనుకోని చర్యకి నా నోట్లో నుండి చిన్నగా అరుపు వచ్చింది. తీసుకువెళ్ళి కిచెన్ కౌంటర్ మీద నన్ను కూర్చోబెట్టాడు. మాట్లాడు. ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తూ అడిగాడు. నీకు ఫుడ్ అవసరం. నాకు ఆన్సర్ అవసరం అన్నాడు. నా గురించి తెలుసుకోవాలన్న అతని ఆరాటం, నా ఆకలి తీర్చాలన్న అతని ఆతృత చాలా నచ్చాయి. ఫ్రిడ్జ్ వైపు వెళ్తున్న అతన్ని చూస్తూ ఉన్నాను. ఇంతకు ముందు ఉన్న సూట్ తీసేసి జీన్స్, టైట్ బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాడు. ఆ టీషర్ట్ అతని బాడీ షేప్‌ని చూయిస్తుంది. ఇప్పుడు అతను శ్రీమంతుడిలా లేడు. సోల్జర్‌లా ఉన్నాడు. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన ఫుడ్‌ని వేరే కంటైనర్‌లోకి మారుస్తున్నాడు. నువ్వు వంట చేస్తావా? కుతూహలంగా అడిగాను. అవును. నాకు స్ట్రెస్ బస్టర్ ఇదే. నాకు పెయింటింగ్, కుకింగ్ అస్సలు రాదు నాకు. ఎలా వస్తుంది? నాకంటూ ఒక ఇల్లు ఉంటే వంట వస్తుంది. రోడ్ల మీద తింటూ రాత్రికి ఎక్కడ పడుకోవాలా అని వెతుక్కునే నాకు వంట నేర్చుకునే అవకాశం ఏది అంటుంది. సడన్‌గా కిటికీ దగ్గర నేను కూర్చుని పెయింటింగ్ వేసుకుంటుంటే శౌర్య వంటింట్లో మా కోసం వంట చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. కానీ దాన్ని పక్కకు నెట్టేశాను. నిన్ను వేరేలా ఎలా రిలాక్స్ చేయొచ్చో నాకు తెలుసు. ఫుడ్‌ని మైక్రో ఓవెన్‌లో పెడుతూ అన్నాడు. ఆ మాటకి అర్థం ఏంటో తెలియకపోయినా నా బాడీ రియాక్ట్ అవ్వడం తెలుస్తుంది. తనకేదో అర్థమైనట్టుగా నా వైపు చూస్తూ చిలిపి నవ్వొకటి విసిరాడు. దేవుడా! నన్ను రక్షించు అనుకున్నాను. ఇప్పుడు చెప్పు చేతులు 2 కట్టుకొని నా ఎదురుగా ఉన్న ఇంకొక కౌంటర్‌కి వాలుతూ అడిగాడు. నా 2 చేతులు నా ఒడిలో పెట్టుకొని వాటిని చూస్తూ నేను ఒక అనాథని అన్నాను. మేమిద్దరం చాలాసేపు నిశ్శబ్దంగా అలానే ఉండిపోయాం. చివరికి నా తలెత్తి శౌర్య వైపు చూశాను. ఇప్పటి నుండి కాదు అన్నాడు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. తల అడ్డంగా ఊపుతూ నీ గురించి కూడా నాకేమీ తెలీదు అరిచినట్టుగా అన్నాను. నా దగ్గరికి వస్తూ నువ్వు ఇప్పటి నుండి నా దానివి కాదు కాదు. అసలు నిన్ను ఎప్పుడైతే నీకు తగిలానో అప్పటి నుండి నా దానివి. అప్పటి నుండి నిన్ను కాపాడాలి అనే తపన నాలో మొదలైంది అన్నాడు. మరి నీ దగ్గర నుండి నన్నెవరు కాపాడతారు? మనసులో అన్నాననుకుని పైకే అనేశానని శౌర్య ముఖం చూశాకే అర్థమైంది. ఈ మనిషి ఒక్క రోజులోనే నన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ఇదంతా ఫెయిరీ టైల్‌లా ఉంది. నా దగ్గర నుండి నిన్ను ఎవ్వరూ కాపాడాల్సిన అవసరం లేదు. నేను కూర్చున్న పక్కకు
అటూ ఇటూ చేతులు వేస్తూ, నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు. మనిద్దరి మధ్యకు వచ్చే ధైర్యం ఎవరైనా చేస్తారేమో చూద్దాం అన్నాడు. నాక్కూడా మా ఇద్దరి మధ్యలోకి ఎవరు రావటం ఇష్టం లేదు. ఈ మనిషి నన్ను ఎంత ఈజీగా కనుక్కున్నాడు, ఇతను నన్ను అంత త్వరగా ఎలా కనుక్కున్నాడని డాన్స్ క్లాస్ దగ్గరికి వచ్చి నించున్నప్పుడు నేనేమీ ఆశ్చర్యపోలేదు. శౌర్య తను కావాలనుకున్నది దొరికేదాకా వదిలిపెట్టడని అతన్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు అతనికి కావాల్సింది నేను. అతను చేసే ప్రతి పనిలో అతను నన్నెంత కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. అతని చుట్టూ అమ్మాయిలు క్యూ కడతారు. ధనవంతుడే కాదు, చాలా అందగాడు అండ్ తెలివి కలవాడు కూడా. ఆయన అనాథనైన నన్ను ఇష్టపడుతున్నారు. నేను నీ డబ్బున్న ప్రపంచానికి చెందిందాన్ని కాదు అన్నాను. నువ్వు నాదానివైనప్పుడు ఖచ్చితంగా ఈ ప్రపంచానికి చెందుతావు అన్నాడు. మనం మెల్లిగా ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం. కానీ నువ్వు ఇక్కడే నా పక్కనే ఉంటావు. స్థిరత్వం నుండి కంఠంతో చెప్పాడు. అతని మాటలు మనసు లోతుల్లో ఉన్న బాధని తగ్గించి ప్రశాంతతని పెంచాయి. నువ్వు నా సొంతం. నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దు పెడుతూ అన్నాడు. మైక్రోవేవ్ సౌండ్తో వెనక్కి తిరిగి దాంట్లో ఉన్న ఫుడ్ని ఒక ప్లేట్లో వేసి నా ముందు పెట్టాడు. తీసుకొని తినబోతున్న నన్ను ఆపి తను తినిపించడం మొదలుపెట్టాడు. నేను పుట్టినప్పటి నుండి ఇదే ప్రపంచంలో పెరిగాను. నాకు కూడా ఈ ప్రపంచంలో బ్రతకలేను అనిపించింది. అందుకే మిలిటరీకి వెళ్ళిపోయాను. తినిపిస్తూ చెప్పసాగాడు. ఆ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. అంతటి రుచికరమైన ఫుడ్ నేను ఎప్పుడు తిన్నానో, అసలు తిన్నానో లేదో కూడా గుర్తులేదు. చాలా బావుంది అన్నట్టుగా చిన్న సౌండ్ నా నోట్లో నుండి వచ్చింది. ఆ సౌండ్‌కి శౌర్య బాడీ రియాక్ట్ అవ్వడం గమనించాను. అతని కళ్ళల్లో ఏదో ఫీలింగ్ కనబడుతుంది. "నువ్వు మిలిటరీకి ఎప్పుడెళ్ళావు?" అని అడిగాను. "నా స్టడీస్ కంప్లీట్ అవ్వడంతోనే. కానీ ఏదో వెలితి. ఏంటో తెలీదు. అది కూడా నాకు సంబంధించిన ప్రపంచం కాదు అనిపించింది." అతను అప్పుడే ఆ విషయాన్ని కనుక్కున్నట్టుగా మాట్లాడాడు. మా నాన్న చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన నేను పనిలో పడి నన్ను నేనే మర్చిపోయాను. ఇప్పటిదాకా పని ప్రపంచంలా బ్రతికిన నాకు ఇవాళ నిన్ను చూశాకే నాకున్న వెలితేంటో తెలిసింది. ఇంత సంపాదించడానికి కారణం అర్థమైంది. నువ్వు ఎస్ నిన్ను మహారాణిలా చూసుకోవడానికి, నువ్వు నా సొంతం అవ్వటానికే పుట్టావు. నీ సొంతం అవ్వడం నాకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నన్ను ఎవరూ ఇంత బాగా చూసుకోలేదు అన్నాను. అదృష్టవంతులెవరైనా నిన్ను సొంతం చేసుకోవాలన్న ఆలోచన చేసినా నా చేతులతో వాళ్ళని చంపేస్తాను అన్నాడు కోపంగా. ఆ మాటలకి నాకు భయం వేయాలి. ఈ సడన్ ప్రేమకి నేను దూరంగా పారిపోవాలి. కానీ అవతలి వ్యక్తిలా మనకి కూడా అనిపిస్తే అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా! ఎవరిని చంపాల్సిన అవసరం రాదు. నేను చిన్నప్పటి నుండి ఒంటరినే. నన్ను ఎవరూ ప్రేమగా చూసుకోలేదు అన్నాను. నా మాటలకి బాధతో శౌర్య అందమైన మొహం చిన్నబోయింది. నువ్వెందుకు అనాథవయ్యావో చెప్పు. చిన్నగయ్యాలి అన్నాడు. ఆ మూడ్ మార్చడం కోసం నన్ను ఆట పట్టిస్తూ. చిన్నగయ్యాలి? అర్థం కాక అడిగాను. ఒక వేలు నా వైపు పెట్టుకొని ఎవరు నేనా అన్నట్టు చూయిస్తూ. నువ్వే. చూడ్డానికి పిట్టపిల్లలా ఉన్నా నీలో ఫైర్ మామూలుగా లేదు. మార్నింగ్ నుండి నువ్వు చేసిన పని చూసిన ఎవరికైనా నువ్వు గయ్యాలిలానే కనబడతావు. కానీ ఎవరైనా నిన్ను అలా పిలిస్తే చంపేస్తాను. ఆ పేరు నా ఒక్కడికే సొంతం. నేను మాత్రమే నిన్నలా పిలవాలి. ఎవరో వచ్చినప్పుడు అలా పిలుస్తారేమో అన్నట్టుగా పెట్టాడు ముఖాన్ని. నాకు నవ్వాగలేదు. నా విషయం వచ్చేసరికి చంపుతా. సొంతమంటూ చాలా పొసెసివ్‌గా మాట్లాడుతుంటే ఇంకెవరైనా అయితే భయపడేవాళ్ళేమో. కానీ నాకు మాత్రం ముద్దొస్తున్నాడు. నా చిన్నతనంలో 10 సంవత్సరాల వయసు నుండి ఒక అనాథాశ్రమం నుండి ఇంకొక అనాథాశ్రమానికి ఎలా మారానో, ఎలా నన్ను నేను పోషించుకోవడానికి కష్టపడ్డానో మొత్తం శౌర్యకి చెప్పాను. నాకు తండ్రి లేకపోయినా తల్లి ఉండేది. కానీ ఎలాంటి క్యారెక్టర్ లేని మనిషిని తల్లి అని పిలవడానికి నేను రెడీగా ఉన్నా, ఆమె చేసిన పనులకు పోలీసులు ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. తనని జైలుకి తీసుకువెళ్తూ నన్ను అనాథాశ్రమంలో చేర్పించారు. అప్పట్నుండి తనని మళ్ళీ చూడలేదు. ఇప్పుడు చూడాలన్న కోరిక కూడా లేదు అని చెప్పాను. హరీష్ గురించి చెబుతున్నప్పుడు శౌర్య ముఖంలో నేను ఇప్పటిదాకా చూడని కసి చోటు చేసుకుంది. పొద్దున పెయింట్ పోసినప్పుడు అతను వచ్చింది కోపం అనుకున్నాను. కానీ కాదు. ఇప్పుడు ఈ క్షణంలో శౌర్య మొహంలో కనిపించింది కోపం. అతన్ని ముట్టుకోవాలనిపించి ముఖం మీద చేతితో తాకాను. నాకు కమ్యూనిటీ సెంటర్ అంటే చాలా ఇష్టం. అక్కడ పిల్లలన్నా కూడా అన్నాను. నేను చూసుకుంటాను అన్నాడు నా చేతి మీద ముద్దు పెడుతూ. అడగ్గానే నీ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ అన్నాడు. నువ్వేదడిగినా చేస్తానని చెప్పాగా. నేను అనాథనని చులకన భావం శౌర్య ముఖంలో ఎక్కడా కనబడలేదు. నన్ను కావాలనుకున్న కోరిక ఎక్కడా తగ్గలేదు. ఇవాళ నైట్ ఇక్కడే ఉంటావా అని అడిగాడు. వెంటనే ఉంటాను అని చెప్పాను.
అతను ఎక్కడుంటే అక్కడే ఉండాలని ఉంది. నా ప్రపంచం మారబోతుందేమో అనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.